ఈ అర్జీని ఇక్కడే చించేసి AP.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరు అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెల్లారి 10 గంటల నుంచి 1 గంట వరకు ఒక అర్జీ ఒక ఎస్పీ గారికి ఇద్దామని చెప్పి మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉంటే శాంతియుతంగా పులివర్తి నాని గారు మమ్మల్ని తిట్టిన బూతులు మేము మీకు చెప్పుకుంటాము, మీరు దాని చర్యలు తీసుకోండి. 7 పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. వారం రోజులుగా పోలీసులు ఒక్క చోట కూడా మీరు ఎఫ్ఐఆర్ కట్టలేదని చెప్పి మేము నిరసిస్తూ ఉంటే ఇప్పటికి కూడా అర్జీ తీసుకోవడానికి కూడా పోలీసు సిద్ధపడడం లేదు. నిజంగానే చాలా బాధాకరం. ఎస్పీ గారికి కూడా తెలియజేస్తున్నా, ఒక అర్జీ తీసుకోవడానికి జిల్లా అధికారి ఒక కాన్స్టిట్యున్సీ అపోజిషన్లోగా వచ్చినప్పుడు ఒక అర్జీ తీసుకోవడం కనీసం ఒక బాధ్యత అని చెప్పి ప్రజల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మేము ఈరోజు తెలియజేస్తున్నాం, ఈ అర్జీని ఇక్కడే చించేసి ఎవరికి మేము అర్జీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము నిరాహారదీక్ష కూర్చుంటాం. ఒక అర్జీ కూడా తీసుకొని పోలీస్ శాఖ ఏమాత్రం పనిచేస్తుందో ప్రజలే ఆలోచించాలి. తప్పకుండా మాకు న్యాయం జరిగేంత వరకు మేము కలెక్టర్ ఆఫీస్లో అయినా లేదంటే ఇదే విధంగా ఎస్పీ ఆఫీస్లో అయినా ఎక్కడన్నా నిరాహారదీక్ష కూర్చొని ఆ పులివర్తి నాని గారి మీద ఎఫ్ఐఆర్ చేసేంత వరకు మా పోరాటం ఉంటుందని తెలియజేస్తున్నా. తప్పకుండా 1784 మంది మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమీ తప్పు చేయకుండా ప్రభుత్వాన్ని జస్ట్ ప్రశ్నించిన దానికి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇన్ని బూతులు తిట్టిన పులివర్తి నాని గారిని మాత్రం ఈరోజు స్వేచ్ఛగా బయటన్నాడు. ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వారం రోజులు ఎదురు చూస్తున్నారు. దానికి వస్తే మేమేదో తప్పు చేస్తున్నట్టు మా మీద తోచుతూ మా మీద బయట ఇసిరేస్తున్నారు. దీన్ని నిరసిస్తున్నా. దేనికైనా మేము కూడా పోరాడడానికి సిద్ధం. మీరు అరెస్ట్ చేసుకోవాలన్నా ఇంకోటి చేసుకోవాలి మేము సిద్ధమని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన తప్పకుండా మేము చంద్రగిరి కాన్స్టిట్యున్సీని కాపాడుకోవడం కోసం చంద్రగిరిలోనే పోరాటం ఇంకా బలంగా చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెల్లారి 10 గంటల నుంచి 1 గంట వరకు ఒక అర్జీ ఒక ఎస్పీ గారికి ఇద్దామని చెప్పి మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉంటే శాంతియుతంగా పులివర్తి నాని గారు మమ్మల్ని తిట్టిన బూతులు మేము మీకు చెప్పుకుంటాము, మీరు దాని చర్యలు తీసుకోండి. 7 పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. వారం రోజులుగా పోలీసులు ఒక్క చోట కూడా మీరు ఎఫ్ఐఆర్ కట్టలేదని చెప్పి మేము నిరసిస్తూ ఉంటే ఇప్పటికి కూడా అర్జీ తీసుకోవడానికి కూడా పోలీసు సిద్ధపడడం లేదు. నిజంగానే చాలా బాధాకరం. ఎస్పీ గారికి కూడా తెలియజేస్తున్నా, ఒక అర్జీ తీసుకోవడానికి జిల్లా అధికారి ఒక కాన్స్టిట్యున్సీ అపోజిషన్లోగా వచ్చినప్పుడు ఒక అర్జీ తీసుకోవడం కనీసం ఒక బాధ్యత అని చెప్పి ప్రజల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మేము ఈరోజు తెలియజేస్తున్నాం, ఈ అర్జీని ఇక్కడే చించేసి ఎవరికి మేము అర్జీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము నిరాహారదీక్ష కూర్చుంటాం. ఒక అర్జీ కూడా తీసుకొని పోలీస్ శాఖ ఏమాత్రం పనిచేస్తుందో ప్రజలే ఆలోచించాలి. తప్పకుండా మాకు న్యాయం జరిగేంత వరకు మేము కలెక్టర్ ఆఫీస్లో అయినా లేదంటే ఇదే విధంగా ఎస్పీ ఆఫీస్లో అయినా ఎక్కడన్నా నిరాహారదీక్ష కూర్చొని ఆ పులివర్తి నాని గారి మీద ఎఫ్ఐఆర్ చేసేంత వరకు మా పోరాటం ఉంటుందని తెలియజేస్తున్నా. తప్పకుండా 1784 మంది మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమీ తప్పు చేయకుండా ప్రభుత్వాన్ని జస్ట్ ప్రశ్నించిన దానికి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇన్ని బూతులు తిట్టిన పులివర్తి నాని గారిని మాత్రం ఈరోజు స్వేచ్ఛగా బయటన్నాడు. ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వారం రోజులు ఎదురు చూస్తున్నారు. దానికి వస్తే మేమేదో తప్పు చేస్తున్నట్టు మా మీద తోచుతూ మా మీద బయట ఇసిరేస్తున్నారు. దీన్ని నిరసిస్తున్నా. దేనికైనా మేము కూడా పోరాడడానికి సిద్ధం. మీరు అరెస్ట్ చేసుకోవాలన్నా ఇంకోటి చేసుకోవాలి మేము సిద్ధమని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన తప్పకుండా మేము చంద్రగిరి కాన్స్టిట్యున్సీని కాపాడుకోవడం కోసం చంద్రగిరిలోనే పోరాటం ఇంకా బలంగా చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.